ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభావం అంటే గెలుపు తర్వాత తెలంగాణలో కూడా ఇట్లాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి మీరు కానీ లేదంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అంటే ఉంటుంది కదా, ఏ రకమైనటువంటి స్టాండర్డ్ అంటే ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ ప్లే చేయబోతున్నారు? స్ట్రాటజీస్ అయితే మీ స్ట్రాటజీస్ బయటకు చెప్పే స్ట్రాటజీ కాదు కదా, అది పబ్లిక్ స్టేట్మెంట్ అయితే అంటే ప్రజలకు ఇచ్చేటువంటి హామీల విషయం డెఫినెట్గా. అప్పుడు ఒక స్టేట్లో బీజేపీ గెలిచిందంటే తప్పకుండా నైతికమైనటువంటి యొక్క ఉత్సాహం ఉంటుంది కార్యకర్తల్లో, ప్రజల్లో కూడా విశ్వాసం ఉంటుంది. ఏమని విశ్వాసం? అరే 15 సంవత్సరాల నుంచి మంత్రి ఉండే, ఒకప్పుడు బీజేపీ ఒక్క సీటు లేకుండా మెయిన్ అపోజిషన్ వచ్చింది, ఇప్పుడు అక్కడ అధికారంలో వచ్చింది, తెలంగాణలో కూడా రావచ్చు కదా అని చెప్పేసి ఒక విశ్వాసం వస్తుంది తెలంగాణ ప్రజల్లో. తెలంగాణ కార్యకర్తలు ఉత్సాహం వస్తుందరే నెక్స్ట్ తెలంగాణ బీజేపీ వస్తుందని, అందుకే మోదీ వస్తున్నాడు ఇక్కడికి అని చెప్పేసి అది ఒక ఉత్సాహం ఉంటుంది. ఇది మేజర్గా ఏంటంటే మాకు ఉన్నటువంటి ఒక వాతావరణ నిర్మాణం అనేది. రెండోది మా కష్టపడటమే మా స్ట్రాటజీ. కార్యకర్తలు కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నటువంటి అబద్ధాన్ని మనము బట్టబయలు చేసి మనము కేంద్రం నుంచి ఏవైతే నిధులు ఇస్తున్నామో ఏవైతే ఇస్తున్నామో దాన్ని ప్రజలకు చెప్పి మేము ప్రజల్ని బీజేపీ వైపు మళ్లించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే మా స్ట్రాటజీ. అంటే నార్త్ ప్రభావము సౌత్ మీద ఎక్కువ ఉండట్లేదు అనేది అంటే మెయిన్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో చూసినప్పుడు ఆ ప్రభావం ఉండకపోవచ్చు అని చాలామంది అంటూ ఉంటారు. మరి రెండవది ఏంటంటే ఇప్పుడు వరంగల్, నల్గొండ ఇట్లాంటి జిల్లాలు చూసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా దెబ్బ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎట్లాంటి స్ట్రాటజీస్ ఉంటాయి అనేది ఇంకా అనుమానాలే కదా. ఏం అనుమానం లేదు. పూర్తి స్థాయిలో కమ్యూనిస్ట్ ఒక రాష్ట్రం త్రిపురలో 3వ సారి మీ అధికారంలో వచ్చినాం. పూర్తి స్థాయిలో కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి ఒక వెస్ట్ బెంగాల్లో మేము వచ్చినాం. పూర్తి స్థాయి కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి కేరళలో 3 సీట్లు ఫస్ట్ టైం మేము గెలిచినాం. 11% మా ఓటు శాతం పెరిగింది. ఈ నల్గొండ, ఖమ్మము, వరంగల్ ఇవన్నీ జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉన్నది. మా కార్యకర్తలు పెరుగుతున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మాకు సీట్లు కూడా ఇక్కడ సమానంగా వస్తాయి. నార్త్ తెలంగాణలో ఎన్ని వస్తాయో అదే సమాంతరంతో మనకు ఈరోజు సౌత్ తెలంగాణ కూడా వస్తుంది. కానీ కార్యకర్తలకు సంబంధించిన విషయంలో బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కట్టర్ కార్యకర్తలుగా ఉన్నప్పటికీ నాయకత్వంలో ఉన్నటువంటి మెయిన్గా మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు, నాయకుల్లో పూర్తి స్థాయిలో ఇద్దరు మా సంబంధాలు సరిగా ఉండట్లేదు, నాయకులు ఒకరికొకరు పడట్లేదు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. బండి సంజయ్ అంటే ఒకరికి పడకపోవడం, కిషన్ రెడ్డి అంటే ఒకరికి పడకపోవడం, ఇటు రాజాసింగ్ గారు చేసేటువంటి కామెంట్లు ఇవన్నిటిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? పడకపోవడం పడుతుంది అనే విషయం కాదు ఇక్కడ. అది కొంతవరకు మీడియా క్రియేట్ చేసినటువంటి ఒక కథనాలే. మీ అందరం ఒకటే ఉన్నాం, ఏకతాటితో ఉన్నాము. అవసరం వస్తే కలిసి మేము తెలంగాణలో అధికార దిశలో మేము అందరం కూడా కదులుతాము. ఎక్కడ కూడా ఎవరి మధ్యన భేదాభిప్రాయం లేవు. ఏదైనా భేదాభిప్రాయం ఉన్నా పాలసీస్ మీద ఉంటుంది, ఒక ఇష్యూస్ మీద ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఒక భేదాభిప్రాయాలు లేవు. రాజాసింగ్ గారు అంటే వేరే వాళ్ళ పిల్లలకు మనం భర్తీ చేసి అనే కామెంట్లు ఏ రకంగా అర్థం చేస్తుంది? రాజాసింగ్ గారు ఏం కామెంట్ నేను చూడలేదు ఇక్కడ సార్. ఇప్పుడు ఆయన కామెంట్ ఒక నేనుంటే నేను దానికి చెప్తుండే కానీ నేను వెళ్ళే ఏం చెప్పాడు ఏంటనేది. అంటే ఇప్పుడు 10వ తారీఖు జరగబోయేటువంటి సభ ఏదైతే ఉందో దాని నుండి మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చేటువంటి అవకాశం? 8,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఇస్తున్నారు మనకు. ఇది ఓన్లీ ఈ ఒక విజిట్కి. నెక్స్ట్ చాలా విజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఎయిమ్స్ ఉన్నది మనకు, మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇట్లా చాలా ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి తర్వాత ఇప్పుడైతే 8,000 కోట్లు, దాదాపు 7,730 కోట్ల రూపాయల ప్రాజెక్టులు నేషనల్ హైవేస్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కానీ, నెక్స్ట్ నేషనల్ టెక్స్టైల్ పార్క్ కానీ ఇవన్నీ ఈరోజు జాతికి అంకితం చేస్తారు, తెలంగాణకి అంకితం చేస్తారు. దీని ద్వారా తెలంగాణకు 8,000 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇది మొత్తం ఈ యొక్క విజిట్లో. తర్వాత రావడానికి టైం ఉంది కదా మనకు.